హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది అలా మొదలైంది స్టోరీలోని 18వ భాగం. పూర్తిగా కిందకి వచ్చాక తలెత్తి చూసిన జానుకి ఎదురుగా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన వైపే ఆశ్చర్యంగా చూస్తూ కనిపించారు. రానా పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. రానా దగ్గరుండి మరి ఆ శారీ సెలెక్ట్ చేశాడు జానుకి ఇవ్వాలని. కానీ ఇవ్వలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటంతో అది భద్రంగా దాచిపెట్టాడు. తనకి ఎంతో నచ్చింది ఆ శారీ. ఇప్పుడు జాను డ్రెస్ తడిచాక తనకి ఆ శారీనే ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. కానీ ఇంతలో డాక్టర్ రావటం, డాక్టర్‌తో పాటు కిందకి రావటం, సమీర్ వాళ్ళతో మాట్లాడుతూ టైం గడిచిపోయింది. ఇప్పుడు కూడా ఆ శారీ ఎలా జాను దగ్గరికి వచ్చిందో పట్టించుకోకుండా జాను ఎటైర్ మొత్తం చూస్తూ గొంతు తడారిపోతుంటే తన చూపు మెడలో ఉన్న చైన్ మీద పడి కళ్ళు మెరిసిపోయాయి. తన చైన్ జాను మెడలో చేరటం అది యాదృచ్ఛికం అనుకోలేదు రానా. ఖచ్చితంగా ఆ దేవుడు ఇద్దరికీ నిర్ణయం చేశాడని ఫిక్స్ అయిపోయి ఎంతో సంతోషంగా మెరుస్తున్న కళ్ళతో జాను అంటూ ముందుకు నడిచాడు. ఇక్కడ జాను మాత్రం తన ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసి షాక్ అయి నాన్న అని సౌండ్ రాకుండా పెదవులు మాత్రమే కదిపింది. ఇంతలో పక్కనే ఉన్న రాహిణి తల్లితో, చూసావా మమ్మీ అన్నయ్యని? చూడు ఎలా వదినని చూస్తున్నాడో. మనం లేకుండా ఉంటే వదినని నమిలి మింగేసేవాడేమో అని ముసిముసిగా నవ్వుతూ అంటే, రానా అమ్మగారు కూడా నవ్వుతూ రాహిణి చెయ్యి మీద కొట్టి, ఆపవే, వాడిని ఊరికే ఏడిపిస్తూ ఉంటావు. నువ్వు చూడు, నా కొడుకు కోడలు ఎంత అందంగా ఉన్నారో, మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా. ఇప్పుడు కానీ మీ డాడీ వస్తే ఎంత బాగుంటుందో. ఇద్దరిని జంటగా చూసి చాలా సంతోషించేవాళ్ళు అని ఒక నిట్టూర్పుతో అంటే, ఖచ్చితంగా డాడీ వస్తాడు, చూస్తూ ఉండు మమ్మీ. డాడీకి నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను. వదిన మన ఇంటిలో తన పాదం మోపి పావనం చేసిందని, ఆన్ ది వేలో ఉన్నానని చెప్పారు అని కన్ను కొట్టి చెప్పగానే రానా అమ్మగారు ఆశ్చర్యపోయి నిజంగానా అన్నట్టు చూశారు. నిజంగా మమ్మీ, కానీ వదిన ఎక్కువసేపు ఉండేలా లేదు. వదినని ఆపాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. ఎంత మనం కష్టంగా మనలో కలుపుకోవాలని ట్రై చేసినా కలవటం లేదు మేడం అంటూ దూరం పెడుతుంది అంటూ బొంగమూతి పెట్టుకుంటే, ఈ రోజే కదరా వచ్చింది, ముందు ముందు తప్పకుండా కలిసిపోతుందిలే, డోంట్ వరీ అని తన భుజం తట్టి జాను భుజం కదిపారు. అప్పటికే రానా జాను దగ్గరగా చేరి, సో బ్యూటిఫుల్ జాను అంటూ పైనుంచి కింద వరకు చూస్తూ ఉంటే జాను ఇబ్బందిగా కదులుతూ సార్ అని పిలిచింది. అప్పుడు స్పృహలోకి వచ్చిన రానా, సారీ సారీ జాను, ఈసారి అని అనుమానంగా చూస్తుంటే, సార్, సారీ సార్, మీ అమ్మగారు ఇచ్చారు. నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను నాకు వద్దు అని, వినలేదు. అందుకే ఈ సారీకి సరిపడే మనీ మీరు నా శాలరీలో కట్ చేసేయండి అని రానాకి ఎక్కడ కోపం వచ్చిందో అని చేతులు నలుపుకుంటూ భయంగా చెప్తూ ఉంది. కానీ బయట ఉన్న వాళ్ళకి వీళ్ళ మాటలు వినిపించక జాను రూపం రాను అడ్డం వల్ల కనిపించక పళ్ళు కొరుకుతూ ఉన్నారు. ఒక్క కౌసల్య గారు, శశిధర్ గారు, మాలతి గారు తప్ప ముగ్గురు మాత్రం ఆశ్చర్యంతో మునిగిపోతూనే జాను మీద రానా చూపిస్తున్న కేరింగ్ చూసి ఎందుకో మనసులో అనుమానం మొదలయ్యింది. ముఖ్యంగా కౌసల్య గారికి. ఆ రోజు జాను చెప్పిన వ్యక్తి రానానా అని అనుమానం మొదలవ్వగానే అదే అనుమానంతో వాళ్ళని గమనించటం మొదలుపెట్టారు. ఇంతలో జాను ఏదో గుర్తొచ్చినట్టు, సార్, బయట వాళ్ళు అని తడబడుతూ అడుగుతుంటే, వాళ్ళు మన సర్వెంట్స్ క్వార్టర్స్‌లో ఉంటారు జాను. మన ఆఫీస్‌లో వర్క్ చేస్తాడు సమీర్. అతనికి నా వల్ల మొన్న యాక్సిడెంట్ జరిగింది. సడెన్‌గా వాళ్ళు ఇల్లు వదిలి రావాల్సి వచ్చింది. మధ్యలో ఏవేవో జరిగి షెల్టర్ కోసం ట్రై చేస్తుంటే పాపమని జాలిపడి ఇక్కడికి తీసుకువచ్చి మా సర్వెంట్స్ క్వార్టర్స్‌లో ఉంచాను అనగానే జానుకి ఊపిరి ఆగినంత పనయ్యి కళ్ళు పెద్దవి చేసి చూసింది రానా వైపు. ముఖ్యంగా రానా తన వల్లే సమీర్‌కి యాక్సిడెంట్ జరిగింది అన్న విషయం తనకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకో మనసు బలంగా రానా కావాలనే సమీర్‌కి యాక్సిడెంట్ చేశాడని అనిపిస్తూ ఉంది. కానీ అది తన పిచ్చితనమని మెదడు కొట్టి పారేస్తూ ఉంటే మెదడుకే ఓటు వేసి, ఓకే సార్, ఇక నేను వెళ్ళొచ్చా? మీ ఫైల్ కూడా మీకు ఇచ్చేశాను. మీరు సైన్ చేసి కూడా ఉంటారు కదా అని అడిగింది. అబ్బా జాను, ఏంటి నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. వెళ్ళొచ్చా, వెళ్ళొచ్చా అంటూ ఒకటే నసపెడుతున్నావు. వెళ్ళి ఏం చేస్తావో చెప్పు అంటూ జాను చేతిని పట్టుకొని ముందుకి నడిపిస్తూ, ముందు నువ్వు ఇలా కూర్చో అంటూ సింగిల్ సోఫాలో కూర్చోబెట్టి తనని చూస్తూ ఉన్న జాను ఫ్యామిలీ మెంబర్స్ వైపు సీరియస్‌గా చూస్తూ, ఇంకా ఇక్కడేం చేస్తున్నారు మీరు?
వెళ్ళిపోమని చెప్పాను కదా! ఒకసారి చెప్తే అర్థం కాదా? చూడండి, నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. ఏదైనా ఒక్కసారే చెప్తాను. రెండోసారి చెప్పే టైంలో ఏదో ఒక బీభత్సం జరుగుతుంది. అనవసరంగా నా నోటి నుంచి వేరే పదాలు రానివ్వకుండా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోండి అని జాను ముందే చాలా సీరియస్‌గా చెప్పాడు. రానా అలా తన ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతుంటే జాను మొహం మాడిపోయింది. శివరాంగారు మాత్రం చంపేసేలా జాను వైపు చూస్తూ ఏదో అనాలనుకున్నా అనలేక వెనక్కి తిరిగి విసురుగా వెళ్ళిపోతే, కౌసల్య గారు మాత్రం కన్నీళ్లతో ఇద్దరిని చూస్తూ వెనుతిరిగి వెళ్ళిపోయారు. సమీర్, జాహ్నవి మాత్రం పళ్ళు కొరుకుతూ దీని గురించి తెలియక వీళ్ళు తెగ ఆరాటపడుతున్నారు. దీని గురించి, దీని క్యారెక్టర్ గురించి నిజం తెలిసాక ఏం చేస్తారో నేను చూస్తాను. పైగా మనల్ని సర్వెంట్స్ క్వార్టర్స్‌లో ఉంచాడా? దీనిని మాత్రం కోటలో యువరాణిలా కూర్చోబెడతారా? మేమింకా మా కోసం షెల్టర్ కింద ఔట్ హౌస్ ఇచ్చేశాడని అనుకున్నాను. కానీ దీని ముందు మమ్మల్ని పనివాళ్ళని చేశాడు ఈ రానా అని చాలా కోపంగా అనుకుంటూ జాను వైపు చంపేసేలా చూస్తూ వెనుతిరిగితే మిగిలిన ఇద్దరు ఆప్యాయంగా చూస్తూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక కానీ జాను ఊపిరి తీసుకోలేకపోయింది. జాను రిలీఫ్‌గా ఊపిరి పీల్చుకోవటం చూసిన రానా పిడికిలి బిగించి కష్టంగా తన కోపాన్ని అణచుకుంటూ ఉన్నాడు. ఇంతలో రాహిని, "ఎవరన్నయ్య వాళ్ళు? మన సర్వెంట్స్ క్వార్టర్స్‌లో ఉండటం ఏంటి? ఎప్పుడు వచ్చారు?" అని అయోమయంగా అడిగింది. నిజంగానే రాహినికి వాళ్ళు ఎవరో తెలియకపోవటంతో రానా అమ్మగారు కూడా అదే ఎక్స్‌ప్రెషన్‌తో చూస్తుంటే, యాక్చువల్‌గా మొన్న నైట్ అంటూ తనకి ఏమీ తెలియని పసిపిల్లాడు నోట్లో వేలు పెడితే కొరకలేడు అన్నంత ఇన్నోసెంట్‌గా మొహం పెట్టి అంతా చెప్పి, "అలా నా వల్ల జస్ట్ చిన్న యాక్సిడెంట్ అయ్యింది మమ్మీ. అందుకే షెల్టర్ ఇచ్చాను. ఎంతైనా నా ఎంప్లాయ్ కదా! ఈ మాత్రం బాధ్యత నాకు ఉంటుంది కదా! సర్వెంట్స్ క్వార్టర్స్‌లో ఎలానో ఒకటి ఖాళీ ఉంది. సో, అందులో ఉంచాను. వాళ్ళు వాళ్ళ హౌస్ చూసుకొని వెళ్ళిపోయాక, వాళ్ళకి మనతో ఇక సంబంధం ఉండదు. నీకు తెలుసు కదా! మన ఇంట్లోకి ఎవరు పడితే వాళ్ళు వస్తే నాకు నచ్చదని. అందుకే వాళ్ళని బయటే ఆపేశాను" అని చెప్పాడు రానా. రానా అమ్మగారు రానా కళ్ళల్లో కనిపిస్తున్న కోపాన్ని అంచనా వేయటానికి ట్రై చేస్తూ, "సరే అయితే, అది వదిలేసేయ్. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కాఫీ చల్లారిపోయాయి కూడా" అంటూ కిచెన్‌లోకి వెళ్ళి ఆల్రెడీ పనిమనిషి చేసిపెట్టి ఇచ్చిన స్నాక్స్‌తో పాటు ఆవిడ చేసిన కాఫీని మరోసారి వెచ్చబెట్టి తీసుకువచ్చి అందరికీ ఇచ్చారు. జాను ఇబ్బందిగా సోఫాలో కదులుతూ ఉండటం గమనించిన రానా అమ్మగారు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తూ ఉండటం చూసి, "జాను, కాఫీ తాగు. అనవసరమైన విషయాల గురించి ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత మన మనసు బాధపడుతుంది. ఎప్పుడూ కూడా మన ఆలోచన శక్తికి మించి ఆలోచించకూడదు. అది మన బ్రెయిన్ మీద, మనసు మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఎక్కడి విషయాలు అక్కడ వదిలేయటమే మంచిది. అది ఏదైనా సరే" అని కొంచెం గంభీరంగా అనటంతో జాను ఉలిక్కిపడి తలెత్తి చూసింది ఆవిడ వైపు. జాను కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, ఎందుకు అంత బాధపడుతుందో అర్థం కాకపోయినా, జాను కళ్ళల్లో బాధ చూడలేక, "నాతో ఏమైనా చెప్పుకోవాలా జాను" అని ఈసారి వాయిస్ తగ్గించి అడిగారు. జాను ఏమీ లేదన్నట్టు తల ఊపి ఎందుకో తన వాళ్ళని రానా అలా అవమానించడం ఏమాత్రం నచ్చక బాధగా అనిపిస్తూ ఉంటే కాఫీ గొంతు దిగక కష్టంగా 2 గుటకలు వేసి, "ఇక నేను బయలుదేరుతాను మేడం. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. మళ్ళీ వర్క్ చూసుకొని హాస్టల్‌కి వెళ్ళాలి కదా" అని చెప్పి పైకి లేచి నిలబడింది. ఈసారి రానా కూడా జానుని ఆపలేదు. అక్కడే ఉంచి జానుని ఇంకా ఇబ్బంది పెట్టటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. అతను అనుకున్న పని కంప్లీట్ అయ్యింది. ఇక మిగిలిన పని తను చేసుకోగలడు. అందుకే, "ఓకే జాను, మమ్మీ స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇవ్వు. జాను హాస్టల్‌కి వెళ్ళాక తింటుంది" అని చెప్పటంతో రానా అమ్మగారు అలానే ప్రిపేర్ చేసి ఇస్తూ, ఈయన ఇంకా రాలేదు. వచ్చాక జాను వెళ్ళిపోయిందని ఎంత గొడవ చేస్తారో ఏమో అని ఒక పక్క భయపడుతూనే మరో పక్క జాను మొహంలో దీనత్వం చూసి ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బాక్స్ ఇచ్చి, "తప్పకుండా తిను జాను.
ఎక్కువ ఆలోచించకు. నిన్ను చూస్తుంటే సొంత మనిషిలా అనిపిస్తున్నావు. రేపు మన ఇంట్లో చిన్న పూజ ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. మార్నింగ్ 9 కల్లా నువ్విక్కడ ఉండాలి. మీ హాస్టల్‌కే నేను కారు పంపిస్తాను" అని చెప్పి జాను ఏదో చెప్పబోతుంటే, "ఇంకేం చెప్పకు జాను, నేను వినను. నువ్వు రావాలి అంతే. యాక్చువల్‌గా మా ఇంటికి వచ్చిన ఆడపిల్లని ఒట్టి చేతులతో పంపించటం మాకేమాత్రం నచ్చదు. కానీ నువ్వు ఎలానో రేపు వస్తావు కాబట్టి సకల లాంఛనాలతో పంపిస్తాను. ఇప్పటికైతే వెళ్ళు. రానా, ఇది గుర్తుంచుకో. రేపు జాను పూజకి రావాలి. నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా కూడా ఉంటుంది. నీకు తెలుసు కదా, నీ చెల్లి గురించి చిన్న హెల్ప్ కూడా చేయదు" అని అంతా రాహిణి మీదకి తోసేసి, "సో జాను, రేపు నేను ఈ ఈ ఆంటీకి హెల్ప్ చెయ్యాలి అనుకుంటే నువ్వు వస్తావు తప్పకుండా" అని నవ్వుతూ చెప్పి బయటికి పంపించారు. అప్పటికే కారు రెడీగా ఉంది. కానీ జానుకి తన ఫ్యామిలీని చూడాలనిపిస్తూ ఉంటే కారు ఎక్కకుండా వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూ ఉంది. రానా అది గమనించి, "జాను, కారు ఎక్కు" అని సీరియస్‌గా చెప్పటంతో జాను సైలెంట్‌గా కారెక్కేసింది. కార్ స్టార్ట్ అయ్యి కొంచెం దూరం వెళ్ళాక ఆవేశంగా ముందుకు పెద్ద పెద్ద అడుగులతో వెళ్తున్న శివరాం గారి పక్క నుంచి కారు వెళ్తూ ఉంటే, ఇక ఆగలేక జాను కారు ఆపించి మరి వాళ్ళెదురుగా వెళ్ళి, వాళ్ళకి తనకి ఏ సంబంధం లేనట్టు, "మీరేంటి సార్ ఇక్కడ" అని బాధని లోలోపలే దాస్తూ అడిగింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న రానా కళ్ళు చిట్లించి, "ఈ జానుకి ఇంకేం పని లేదా? పోయి పోయి వాళ్ళెదురుగా ఎందుకు వెళ్ళింది? అసలు దీనికి కొంచెం కూడా స్వార్థం అనేది లేకపోతే ఎలా? ఇలా అయితే చాలా కష్టం" అని అనుకుంటూ వాళ్ళ వైపు నడవాలి అనుకున్నాడు కానీ, ఇంకా ఎక్కువ సీన్ చేస్తే జానుని చీప్ చేస్తారు. తన ముందు ఏదైనా ఔట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేలా మాట్లాడితే, ఆ క్షణమే నిజం జాను ముందు బయటపడి తనకి అందనంత దూరంగా జాను వెళ్ళిపోతుందేమో అన్న భయంతో దూరం నుంచే వాళ్ళని గమనిస్తూ వాళ్ళ మాటల తర్వాత తన రియాక్షన్ చూపించాలని వెయిట్ చేస్తూ ఉన్నాడు. జానుని చూసిన శివరాం గారు ఆవేశంగా, "వచ్చావా మహాతల్లి! మేము ఎక్కడికి వస్తే అక్కడ తయారవుతున్నావు. ఎందుకమ్మా మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వటం లేదు? ఇంతకు బదులు ఇంత విషమిచ్చి చంపేయాల్సింది కదా! కనీసం ప్రశాంతంగానైనా చచ్చేవాళ్ళం. ఛీ! ఏం బ్రతుకు నీది! ఏం చేశావు అతన్ని? ఎలా నీ ముగ్గులోకి దింపావు? ఇంతకు ముందు చేసిన పరువు తక్కువ పని సరిపోలేదా? ఇంకా ఏం చెయ్యాలని మమ్మల్ని ఇంకా రోడ్డుకి ఈడ్చాలనే ఆలోచనలో ఉన్నావు" అని ఆవేశంగా అడుగుతుంటే, జాను మనసు ఒక్కసారిగా ముక్కలైనట్టు కళ్ళ నుంచి కన్నీరు రావటానికి రెడీగా ఉన్నాయి కానీ, వాటిని ఆపుకుంటూ, "చూడండి, ఏ రోజైతే మీతో నాకు సంబంధం తెగిపోయింది అన్నారో, ఆ రోజే నేను నిజాన్ని యాక్సెప్ట్ చేశాను. మీకు నేనంటే ఎంత అసహ్యమో తెలిసాక కూడా మీతో రిలేషన్ కలుపుకునే ఆలోచన చేయను. ఆల్రెడీ చెప్పాను. ఆ ఇంటి గుమ్మం దాటినప్పుడే ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను తిరిగి మీ జీవితంలోకి రాను అని. ఆల్రెడీ మీరు నేను చచ్చిపోయినట్టు అందరికీ చెప్పుకున్నారు కదా! చనిపోయిన కూతురు ఏం చేస్తే మీకెందుకు? ఇంకెందుకు మీరు భయపడుతున్నారు? నేను కేవలం రానా సార్‌ని కలవటానికి వచ్చినా, మిమ్మల్ని చూసి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడగటానికి వచ్చాను. పైగా మీ కూతురి భర్తకి యాక్సిడెంట్ జరిగింది కదా! అతను నా కొలీగ్ కాబట్టి పరామర్శించటానికి వచ్చాను. అంతేకానీ మీ మీద నాకు ఎటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. అది మాత్రం బాగా గుర్తుంచుకోండి. పరాయి ఆడపిల్లతో మర్యాదగా మాట్లాడటం కొంచెమైనా నేర్చుకోండి" అని కొంచెం కఠినంగా మాట్లాడగానే, వాళ్ళు చూస్తుంది తన జానునేనా అన్నట్టు కళ్ళు పెద్దవి చేశారు. ముందుగా తేరుకున్న శివరాం గారు, "ఓహ్! అయితే అన్నిటికీ తెగించేశావన్నమాట. నీ మాటల్లోనే అర్థమవుతుంది నువ్వు ఎంతకి దిగజారిపోతున్నావో. ఇలాంటి బ్రతుకు బ్రతకటం కంటే చావటం మంచిది. ఇంత పెద్ద ఇంట్లోకి నువ్వు వెళ్ళావంటేనే ఏం చేసి ఉండగలవో ఈజీగా అర్థం చేసుకోగలను. ఎందుకు ఇలా మారిపోతున్నావు? నీకేం తక్కువ చేశానని మాకు ఈ కడుపు కోత మిగిలిస్తున్నావు? మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టినప్పుడు కానీ నీకు మనశ్శాంతి దొరకదు అనుకుంట కదా!" అని ఆవేశంగా మాట్లాడుతూ ఉంటే, జాను చేతులు 2 సౌండ్ వచ్చేలా జోడించి, "మీకొక నమస్కారం. బుద్ధి తక్కువై మీ ఎదురుగా వచ్చాను చూడండి. అది నేను చేసిన అతి పెద్ద తప్పు. ఇది మా కంపెనీ సీఈఓ సార్ వాళ్ళ ఇల్లు. ఇంపార్టెంట్ ఫైల్, అది కూడా టెండర్ ఫైల్ మీద సైన్ చేయించుకోవాలి అంటే తీసుకువచ్చాను. అంతేకానీ ఇక్కడికి రావటం నాకేమీ సరదా కాదు. ఇంకొక విషయం, మీకు తెలిసి తెలియకుండా మాట్లాడకండి. తర్వాత ఎంత బాధపడినా వెనక్కి తీసుకురాలేరు.
ముందు కళ్ళకి ఉన్న కంతలు తీసేయండి. అప్పుడే నిజ నిజాలు కనిపిస్తాయి. ఎవరు ఎలాంటి వారు అనేది. అని సమీర్ వైపు, జాహ్నవి వైపు ఒక చూపు చూసి, మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. మీలా నాశనమైపోవాలని కాదు అని కఠినంగా చెప్పి, ఇక మీ కంటికి కనిపించను, క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోయేటప్పుడు జాను కళ్ళల్లో కన్నీటి పొర అంత దూరం నుంచి గమనించిన రానా ఆవేశంగా, మళ్ళీ నా జానుని వీడు బాధపడేలా చేశాడు. వీడికి కొంచెం కూడా బుద్ధి లేదా? ఎక్కడి నుంచి వస్తుందిలే. ఉండుంటే ఆ రోజే నిజానిజాలు తెలుసుకొని ఉండేవాడు. ఇక ఆలస్యం చేయకూడదు. ముందు వీడిని ఇక్కడి నుంచి తరిమేయాలి. వీడు నా కళ్ళెదురుగా ఉంటే ఏదో ఒకరోజు వీడి పీక పిసికి చంపేస్తాను నేను అని అనుకుంటూ వాళ్ళ వైపు అప్పుడు నడిచాడు. జాను వెళ్ళిపోవటమే శివరాంగారు కోపంతో ఊగిపోతూ, చూశావా? నా కూతురు అని తెగ ఎగిరావు కదా! ఎంత తలబిరుసుతో మాట్లాడుతుందో చూడు. చేసేదే వెధవ పనులు. అవి నిలదీస్తే మాత్రం పౌరుషం పొడుచుకొస్తుంది. అవన్నీ చేసే ముందు ఉండదా ఈ పౌరుషం? అని ఆవేశంగా మాట్లాడుతుంటే కౌసల్య గారు ఏడుస్తూ, జాను అన్నది కూడా నిజమే కదండీ! మనకి ఏం జరిగిందో తెలీదు. తెలియకుండా నోరు పారేసుకుంటే పాపం అది మాత్రం ఏం చేస్తుంది? ఎంతకని భరిస్తుంది? ఆ రోజు ఎంత ఏడ్చింది. మీ కాళ్ళు కూడా పట్టుకుంది. నేనే తప్పు చేయలేదు నాన్న, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని. కానీ మీరు వినలేదు. కసాయి తండ్రిలా దాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. పరువు అంటూ. ఆ పరువు కోసం చూసుకుని నాకు కడుపు కోత మిగిల్చారు. ఈ కన్నీళ్లు జీవితాంతం నేనిక మోయాల్సిందేనేమో. భర్తగా మీకు గౌరవం ఇస్తున్నందుకు నాకు తగిన శాస్తి జరిగిందిలెండి అని ఏడుస్తూ చెప్పి కౌసల్య గారు వెళ్ళిపోయారు. కౌసల్య గారి మాటలకి షాక్‌లో ఉన్న శివరాం గారు ఆ షాక్ నుంచి తేరుకోకముందే శశిధర్ గారు కూడా నిజం అన్నయ్య, జాను విషయంలో నువ్వు మరీ అమానుషంగా ప్రవర్తిస్తున్నావు. మన కూతురు గురించి మనకు తెలీదా? ఆ మాత్రం నమ్మకం లేకుండా చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటూ కన్న కూతుర్ని దూరం చేసుకుని ఎంతకాలం సంతోషంగా ఉంటావు అన్నయ్య? ఇక జాను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మనకి తెలుసా? తను ఏ పర్పస్ మీద వచ్చిందో మనకి తెలియదు. తెలిసి తెలియకుండా నోరు పారేసుకోవటం ఎంతవరకు సబబు చెప్పు? ఆ రోజు కూడా అంతే. జాను చెప్పేది వినిపించుకోలేదు. ఎంత ఏడ్చింది, ఎంత మొత్తుకుంది. మీరంటే నాకు ప్రాణం నాన్న. మీ మీద ఒట్టేసి చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పింది. అయినా కూడా మీరు నమ్మలేదు అని శశిధర్ గారు కొంచెం ఆవేశంగా చెప్పి, జాను విషయంలో మీరు చేసింది మాత్రం తప్పు అన్నయ్య అని మొదటిసారి ఆయన తప్పుని వేలెత్తి చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతే, భర్త అడుగుజాడల్లోనే మాలతి గారు కూడా మీరు చేసింది తప్పు అన్నట్టు భావం వచ్చేలా కళ్ళతోనే ఎక్స్‌ప్రెషన్ పలికి అక్కడి నుంచి వెళ్ళిపోయాక, శివరాం గారు ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయారు. తప్పు చేస్తున్నానా అని. మరుక్షణం ఆయన అనుకున్నదే నిజమని మూర్ఖంగా ఫిక్స్ అయిపోయాయి. ఇంతలో సమీర్, చూసారా మావయ్య ఇన్ని సంవత్సరాలు మీకు ఎంతో గౌరవం ఇచ్చిన మీ కుటుంబం ఆ జాను వల్ల మీకు ఎదురు తిరుగుతుంది. అది కూడా చాలా తెలివిగా. అందుకని మీకు ఎగైనెస్ట్‌గా మారుస్తుంది అని అన్నాడు. అతని మాటలకి వంత పాడుతున్న జాహ్నవి, అవును పెదనాన్న, అది పెద్ద కిలాడి. కనిపిస్తూనే ఉంది కదా దాని జిత్తులు మారి ఆలోచనలు, ప్రవర్తన ఎంత బాగా నటిస్తుంది. అది కట్టుకున్న చీర చూస్తేనే అర్థమవుతుంది అది ఎంత కాస్ట్‌లీ అనేది. అంత కాస్ట్‌లీ చీర ఇచ్చారంటే అది వీళ్ళ కోసం ఏం చేసి ఉంటుందో. పైగా మనల్ని సర్వెంట్స్ క్వార్టర్స్‌లో ఉంచటం ఏంటి? దాన్ని ఏకంగా ఇంట్లోకి తీసుకువెళ్ళటం ఏంటి? అని అసహనంగా అంటూ జానుని అందలం ఎక్కించినట్టు ఉన్న రానా బిహేవియర్‌ని గుర్తు చేసుకొని అంది. ఇంతలో అక్కడికి చేరుకున్న రానా, ఏంటిక్కడ న్యూసెన్స్? నా ఎంప్లాయ్‌తో ఏం మాట్లాడారు మీరు? అని సీరియస్‌గా అడిగాడు. రానాని చూడటమే అప్పటి వరకు ఊగిపోయిన జాహ్నవి, సమీర్ ఇద్దరూ కూడా ముడుచుకుపోయినట్టు రానా గొంతులో గంభీరానికి సైలెంట్ అయితే, శివరాం గారు మాత్రం, మాకేం తెలుసు? ఆ అమ్మాయి మా దగ్గరికి వచ్చి ఏదేదో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి మీకు పర్సనల్ అని, ఇంకా ఏదేదో. అనవసరమైన వాళ్ళతో మాట్లాడటం నాకు ఇష్టం లేదని సీరియస్‌గా చెప్పి పంపించేశాము అంతే అని విసురుగా చెప్పి అక్కడి నుంచి వెళ్తూ,
నాకంటే చిన్నవాడివి కాబట్టి అనుభవం కొద్దీ చెప్తున్నాను. మొహాలు చూసి వెనక క్యారెక్టర్‌ని డిసైడ్ చేసుకోకూడదు. వాళ్ళ మొహాలు వెనక ఎన్ని రహస్యాలు దాగున్నాయో ఎవరికి తెలుసు? కాబట్టి జీవితంలో తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయంలో ఆచితూచి అడుగు వెయ్యి అని చెప్పి ఆయన అక్కడి నుంచి కదిలేలోపు నేను కూడా మీకొక మాట చెప్పాలి. మీరు అన్నదే మొహాలు చూసి ప్రతి ఒక్కరూ మోసపోకూడదు. ఇన్నోసెంట్‌గా మొహం పెట్టిన ప్రతి ఒక్కరూ ఇన్నోసెంట్లు కారు. మీ కూతురు అల్లుడిలా వాళ్ళ వెనక ఎన్ని రహస్యాలు దాగున్నాయో ఎవరికి తెలుసు? అని అనగానే ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. శివరాం గారు కళ్ళు చిట్లించి అంటే ఏంటి అని అడిగితే, ఏదైనా ఒక మనిషి క్యారెక్టర్ గురించి డిసైడ్ చేసేటప్పుడు వాళ్ళు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే వాళ్ళ గురించి మనం మాట చూడాలి. మనకేదో అనిపించింది కాబట్టి అదే నిజం అనుకుని మాటలతోనే వాళ్ళ మనసుల్ని ముక్కలు చేస్తే తిరిగి ఆ ముక్కల్ని మీరు అతికించగలరా? అతికించిన అది మునుపటి మనసులా మారగలదా? లేదు. ఎప్పటికీ మారదు. చేతి దెబ్బకి మర్చిపోగలమేమో కానీ నోటి మాట ఎప్పటికీ మర్చిపోరు. ప్రతిసారి ప్రతి చోట అది ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. అందుకే ఎప్పుడు నాలుకని చాలా అరుదుగా వాడాలి అంటారు. అది మీ విషయంలో లేదనుకుంటా. మేబీ నాకనిపిస్తుంది. కాబట్టి చూసినవన్నీ నిజాలు అనుకోకండి. మన కంటితో చూసినవన్నీ నిజాలైతే న్యూస్‌లో చెప్పేవన్నీ నిజాలు కావాలి. వెనక ఉన్న మర్మాలు అందరికీ తెలియవు కదా! అని నర్మగర్భంగా చెప్పి నవ్వుతూ వెళ్ళండి. మీకు ఆల్రెడీ టికెట్స్ బుక్ అయ్యాయంట కదా! బుక్ చేశాడంట కదా మీ అల్లుడు. ప్రశాంతంగా మీ ఇంటికి వెళ్ళండి. ఇక్కడ ఉంటే మీరు మిగిలినవి చూడలేరులెండి అని కార్నర్ స్మైల్‌తో చెప్పి సమీర్ వైపు చూస్తూ రేపు ఆఫీస్‌కి రావాలి. సమీర్‌ని ఈరోజు వర్క్ కంప్లీట్ చేసి రిపోర్ట్ ఇచ్చినట్టు నాకు మేనేజర్ సెండ్ చేయలేదు. ముందు వర్క్ కంప్లీట్ చెయ్యి. బయట పెత్తనాలు అన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఇక మీరు మీ ఇల్లు ఎంత త్వరగా చూసుకుంటే అంత మంచిది అని చాలా చాలా సీరియస్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే, శివరాం గారు రానా మాటల గురించి ఆలోచిస్తూ లోపలికి నడుస్తూ అతను ఏమన్నాడు? అతను మాట్లాడిన మాటలు జానుకి వర్తించేలా ఉన్నాయి. అంటే అతనికి జాను గురించి మొత్తం తెలుసా? తెలీదా? ఏంటో అంతా గజిబిజిగా ఉంది. కానీ నేనెందుకు మోసపోతాను అని ఆలోచిస్తూనే రూమ్‌లోకి వెళ్ళేసరికి కౌసల్య గారు ఏడుస్తూ కనిపించారు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.